హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్. ఇంకా అయితే కడప నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది గువ్వల చెరువు. గువ్వల చెరువు అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. గువ్వల చెరువు ఎందుకంటే పాలకవ్వకు ఫేమస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యూర్ పాలతో చేస్తారనమాట. మామూలుగా ఆటోల్లో గువ్వల చెరువు అని పాలకమని తీసుకొస్తారు, కానీ కొందరి దగ్గర అయితే బాగుంటుంది, కొంతమంది దగ్గర అయితే బాగుండదు. కొంతమంది బ్రెడ్ పౌడర్ ఎక్కువగా వేసుకొని వచ్చేస్తారు పాలకవ అని, అది అంత బాగుండదు. కొంతమంది అయితే చక్కెర ఎక్కువగా వేసుకొని వస్తారు. ఎక్కడ తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం వేయిస్తారు ఫస్ట్, బాగుంటేనే తీసుకోండి అని. గువ్వల చెరువు అంతా షాపులన్నీ ఎక్కువగా పాలకవ షాప్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంత ఫేమస్ గువ్వల చెరువు పాలకవ్వ అంటే. ఇంకా మేమైతే సడన్ ప్రయాణం అనమాట, అనుకోకుండా ప్రయాణము. మా మౌనిల్కి అయితే హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు. 1 వీక్ అయిపోయింది. ఇంకా బుధవారం వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా సడన్గా అయితే ఇంకా సోమవారమే బయలుదేరాల్సి వచ్చింది. అలా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట మా ఆయన. ఇంతకుముందు ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళేటప్పుడు కూడా అలాగే చెప్పాడు, నువ్వు వద్దులే నేను వెళ్ళే వస్తా, ఇంకోసారి వెళ్దాంలని. సడన్గా మార్నింగ్ 4 o'clock అయితే బయలుదేరాల్సింది. ఇప్పుడు అలాగే చెప్పాడనమాట. గబగబా 1 అవర్లో ఇంకా బీచ్కి వెళ్దామనేవాడికి ఇంకా 1 అవర్లో గబగబా ఫాస్ట్గా రెడీ అయిపోయి బీచ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి నెల్లూరులో ఫేమస్ బీచ్ అంట, మైపాడు బీచ్. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా బబ్లు బర్త్డే ఇంకెలాగో 2 daysలో ఉంది. ఇంకా మా మౌనిల్ కూడా ఇంకా బీచ్కి మాల్కి వెళ్దామని చెప్తూ ఉంటే ఇంకా అలాగే కాలేజీలో వదిలేసినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలు బీచ్ చూసినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా 1 వీక్ ఇచ్చిన హాలిడేస్ ఎక్కడికి వెళ్ళలేదు కదా అని ఇంకా బీచ్కి అయితే వచ్చామన్నమాట. పిల్లలు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బీచ్లో అయితే అంటే సండే పూట ఎక్కువగా ఉంటారంట ఈ బీచ్లో. ఇంకా మేము మండే వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువగా రష్ అయితే అనిపించలేదు. షాపులు కూడా ఎక్కువగా లేవు. ఇక్కడ బీచ్లో టెంపుల్ కూడా ఉంది ఒకటి, శివాలయము చాలా పెద్దది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ మాల్కి వెళ్ళి మూవీకి వెళ్ళాలి కదా అని అనుకున్నాము. ఇంకా మా మౌనులు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. మా బబ్లు వాళ్ళ నాన్న ఎంతసేపు చెప్పినా వెళ్ళు నాన్న అని కూడా, నేను వెళ్ళను నాకు భయం అని చెప్పేశాడు. ఇంకా వాళ్ళ అన్న కూడా పిలిచాడు, వెళ్ళలేదు. అన్న చూడన్నా ఎంత బాగా ఎంజాయ్ చేసి, నేను వెళ్తా అంటే నేను ఇంకా వెళ్తున్నాడేమో అనుకుంటే ఇలా పరిగెత్తు నాన్న కొడుకు ఎదురు గవ్వలు ఎరుకుంటున్నారు అనమాట. కనీసం గుర్రం మీదనే ఎక్కువ బబ్లు అంటే వద్దు మా నాకు భయం పడేస్తుందేమో అని అంటున్నాడు. ఇంకైతే గవ్వలు ఏరుకుంటా కూర్చున్నారు. ఎన్ని గవ్వలు ఏరారో. మామూలుగా అయితే మేము చిన్నప్పుడు శంఖం వస్తానిదనమాట పెద్దది. ఆ శంఖంలో నుంచి సముద్రపు వాటర్ సౌండ్ వచ్చేది. దాన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళము. మాకు సముద్రం అంటే కూడా తెలిసేది కాదు. సముద్రం అంటే ఒకటైతే గుర్తుకొస్తుంది. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి మా సోషల్ మేడం, సంధ్య మేడం అనుకుంటా ఆ మేడం పేరు, ఇలా ట్యూషన్లో అడిగిందనమాట సముద్రాలు ఎన్ని అని. మహాసముద్రాలు ఎన్ని అవి మాత్రమే తెలుసు, 5 మేడం అని చెప్పాను అనమాట. ఇంకా అలాగే ఇంకా ఎవరైనా సముద్రం చూసారా అన్నారు. సముద్రం అంటే కూడా ఎలా ఉంటుందో తెలియదు, మేము చూడలేదు మేడం అన్నాము. మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా కొంచెం జోక్గానే ఉంటుంది, కొందరు మాట్లాడితే అలాగే ఉంటుంది కదా. ఆ అమ్మాయి పేరు శ్వేత. నేను చూశాను మేడం అని లేచిందనమాట. అందరూ ఆ అమ్మాయి కల్లా చూస్తాం, అరే సముద్రం చూసిందంటే ఎంత గ్రేట్ అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమిచ్చింది తెలుసా, సినిమాలో చూసాను మేడం అని చెప్పింది. అందరూ నవ్వేశారు. సినిమాలో చూసింది కాదు, రియల్గా చూసామని అడిగానని. అప్పుడు వచ్చి నేను ఎందుకో నాకు అలా అనిపించింది. అప్పుడు చెప్పాను, సముద్రం చూడాలంటే పెద్ద డబ్బున్న వాళ్ళే చూస్తారు అని చెప్పాను. మేడంకి ఎందుకు అనిపించింది ఏమో తెలియదు, కానీ అందరూ ట్యూషన్ వదిలేసాక నన్ను పిలిచిందనమాట. ఎందుకు పుష్ప అలా ఎందుకు అనిపించింది, డబ్బున్న వాళ్ళే చూస్తారని ఎందుకు అనిపించింది అనేది ఏమో తెలియదు, కానీ నాకు ఎందుకో అట్లాగే అనిపించింది మేడం. డబ్బున్న వాళ్ళే కదా మేడం చాలా ఊర్లు చాలా బీచ్లు చూస్తారా అని చెప్పాను అనమాట. సినిమాలోనే చూసాను నేను కూడా, రియల్గా చూడలేదని. అప్పుడు మేడం వచ్చి డబ్బున్న వాళ్ళు అంటారు, డబ్బున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు అని ఇచ్చింది. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకనిందో అని. అప్పుడు మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఆ ముందు రోజు ఏమైందంటే ట్యూషన్కి మా నాన్న 100 రూపీస్ ఇచ్చాడనమాట. 100 అంటే అప్పుడు ఎక్కువ, 2 రూపీస్, ఇంకా మ్యాక్సిమం ఎక్కువ అంటే 5 రూపీస్ అంతే. 5 రూపీస్ ఇంకా 2 days తినేవాళ్ళము. ఇంకా 100 రూపీస్ ఇంకా ట్యూషన్ ఫీజు కట్టేయని చెప్పారు. అన్నీ మన ఏమి ఇచ్చారంటే చిల్లర అంటే 10 రూపీస్ కాగితాలు ఇచ్చారనమాట. ఇంకా అది ఎక్కడ పోతుందో అని
ప్రతిసారి బాక్స్ ఓపెన్ చేయడం చూడడం అలా చూస్తూ ఉంటే మేడం గమనించింది. ఎందుకు పుష్ప బాక్స్లో అన్నిసార్లు చూస్తున్నావు, బాక్స్ ఓపెన్ చేస్తూ ఏముంది బాక్స్లో అనింది. మేడం మా నాన్న 100 రూపాయలు ఇచ్చాడు మేడం ట్యూషన్ ఫీజు ఇవ్వమని, అది పోతుందేమో అని భయంగా ఉంది మేడం, అందుకనే చూస్తున్నాను అని చెప్పారు. అప్పుడు మేడం దానికి నవ్వింది. అంత టెన్షన్ పడతాను ఎందుకు, సర్లే నేను ఇచ్చేస్తాను. మేడం తీసుకొని ఎంచినప్పుడు 10 రూపీస్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పింది. అంటే 2 నోట్లు అట్లా అతకపోతాయి కదా అని. ఇంకా సడన్గా ఏడుపు వచ్చేస్తాను, ఎలా పోయిందేమో నేను చూస్తూనే ఉన్నా కదా అని. ఎందుకు అట్లా ఏడ్చేస్తున్నావంటే, మేడం నాకు భయం వేస్తుంది మేడం 10 రూపీస్ ఎలా పోయిందేమో అని చెప్పేవాడికి మేడం మళ్ళీ కౌంట్ చేసి 100 కరెక్ట్గా ఉందిలే, ఏమి ఏడ్చద్దులే, ఎందుకు భయపడుతున్నావు అని. అంటే కొడతారు తిడతాను కదా, ఎందుకో అలా అనిపించింది నాకు. అప్పుడు మేడం అని చెప్పింది అనమాట, నిన్న నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో కదా, డబ్బులు ఎక్కువగా ఉంటే ఈరోజు చూడు ఎంత ఫ్రీగా ఉన్నావు. డబ్బులు మన దగ్గర ఎక్కువగా ఉంటే అది బాధనే ఇస్తుంది, టెన్షన్ పెడుతుంది, కానీ మన దగ్గర కొంచెం ఉండడమే బెటరు అని చెప్పింది. అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు డబ్బులు అంటే ఎక్కువగా నచ్చదు. మనం ఎంత సంతోషంగా ఉంటామో అంతవరకు చాలా అనిపించింది. ఇంకైతే అది అన్నమాట నా 5th క్లాస్లో అప్పుడు జరిగింది. అప్పుడు సముద్రం గురించి ఇలా వచ్చినప్పుడు అలా జరిగింది అనమాట. ఇంకా మాల్కి అయితే వచ్చేసాము. మాల్కి వచ్చేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళాం అనమాట. హరిహర వీరమల్లు మూవీకి మా మౌనిలు ఆల్రెడీ మా ఊర్లో చూసేసాడు, సెకండ్ టైం చూస్తున్నాడు. ఇంకైతే థియేటర్ అయితే చాలా బాగుంది, మాల్లోనే చూసాము. ఇంకా మాల్లో చాలా మూవీ అయితే 10:30కి అయితే స్టార్ట్ అయిపోయింది. థియేటర్ అయితే చాలా బాగుంది. అంటే మాల్లో ఎప్పుడు చూడలేదన్నమాట, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది. అంటే అంత పెద్దదేం కాదు, కొంచెం చిన్నదైనా చాలా బాగుంది. ఇంకా 10:30 నుంచి 1:30కి అయితే వదిలేశారు. 10:30కి అయితే స్టార్ట్ అయింది. 10:30 నుంచి 1:10కో 1:15కి అయితే వదిలేశారనమాట. మా మౌని ఆల్రెడీ మా ఊర్లో చూస్తాడు, సెకండ్ టైము. ఇంకా మా ఆయన వచ్చి టైం అయిపోతుందని ఫాస్ట్గా చెప్తారు, ఫాస్ట్గా వస్తే ఇప్పుడు అంటే 10కి అక్కడికి వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే వెయిట్ చేసాము. మనల్ని టెన్షన్ పెట్టినారు, ఇంకా ఫాస్ట్ అయితే రావాల్సి వస్తుందని చెప్తున్నాడు మా ఆయన. ఇంకా స్నాక్స్ తీసుకొని ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. మొత్తం మా బాబులు అయితే ఇంకా ఇక్కడే నెల్లూరులోనే తీసుకున్నాం అనమాట స్నాక్స్. మార్నింగ్ నేనైతే అది నెస్లే ఉంటుంది కదా, అది మిల్క్ అయితే తీసుకున్నాను. అది ఏదైనా స్వీట్లో వేసినా ఐస్ క్రీమ్లో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే కాలేజ్కి అయితే బయలుదేరేసాము. ఇంకా అప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడైతే అప్పుడు కూడా ఇంకంతగా ఎవరైతే రాలేదు, కొంతమంది అయితే వచ్చినారంట. ఇంకా కాలేజీలో మా మౌనిని వదిలేసి మళ్ళీ అయితే బయలుదేరేసాము. ఇంకా మరుసటి రోజును మా చిన్నోని బర్త్డే, మళ్ళీ గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా వాళ్ళన్న బర్త్డే నేను ఉండకపోవచ్చు అని ముందు రోజే సర్ప్రైజ్గా 2 days ముందే షర్ట్ అయితే ఇచ్చేసాడు గిఫ్ట్గా వాళ్ళ తమ్ముడికి. ఈ షర్టేను. ఇంకా గుడికి అయితే మా ఊర్లో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళాము. వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.